హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో శివుడి జన్మ ఏ విధంగా జరిగిందో మనం తెలుసుకుందాము. ఆ బోలా శంకరుడు త్రిలోకాధికుడు, అధిపతి, శివుని అధిదేవుడు అని కూడా అంటూ ఉంటారు. పరమేశ్వరుని ఏ శక్తి కూడా ఎదురించలేదు, వ్యతిరేకించలేదు. శివుడి యొక్క జననం ఎలా జరిగిందని మీరు ఎప్పుడైనా కూడా అసలు ఆలోచించారా? అలానే ఆ బోలాశంకరుడి యొక్క తల్లి ఎవరు? శివుడి యొక్క తండ్రి పేరేంటి? శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు? మరి అలానే శివుడు మరెవరికి గురువుగా శిక్షణ ఇచ్చాడు? ఇప్పుడు ఈ ప్రశ్నల గురించి మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము. ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా శివపురాణంలో శివుడు జన్మకు సంబంధించిన కథ గురించి తెలుసుకుందాము. భగవంతుడైన శివుడిని స్వయంభువుడు అంటారు. అంటే అర్థం శివుడి యొక్క జన్మం స్వయంగా జరిగింది. శివుడికి తల్లి తండ్రి లేరని మనం అర్థం చేసుకోవాలి. అందుకే శివుడు పంచభూతాలను తన ఆధీనంలో ఉంచుకోగలరు. అందువలన శివుడికి మృత్యువు అని భయం కూడా లేదు. పరమేశ్వరుడికి చావు అనేది లేదు. ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన భగవంతుడు శివుడి యొక్క జన్మ గురించి ఇంకొక కథ మాట్లాడుకుందాము. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగింది. విష్ణువి నాభి భాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. అయితే విష్ణు జన్మ గురించి శివపురాణంలో ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షణ మాలను లెక్కిస్తున్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం మరియు శివపురాణం రెండూ పూర్తిగా ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇవే కాకుండా శివుడి జన్మకి సంబంధించిన ఇంకొక పురాణ కథ కూడా ఉంది. ఈ కథ గురించి మీ అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు తప్పకుండా చెప్పే ఉంటారు. మరి ఆ కథ ఏంటంటే, ఒకానొక సమయంలో మహావిష్ణువుకి బ్రహ్మకి మధ్య పెద్ద వాగ్విధానం జరిగింది. ఆ వాగ్వాదంలో ఈ విశ్వంలో ఎవరు గొప్ప అదే మాటతో గొడవ పడడం మొదలుపెట్టారు. అలా వీళ్ళిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో శివుడు మెరుస్తున్న స్తంభంలాగా మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణువుకి ఇద్దరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు ఒక్కసారిగా ఒక శబ్దం వినిపించింది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పైభాగాన్ని కనిపెడతారో వాళ్ళే గొప్ప అనే మాటలు వినిపించాయి. అది విన్న వెంటనే బ్రహ్మ ఒక పక్షిలాగా మారి పైకి ఎగరడం మొదలుపెట్టాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడం మొదలుపెట్టారు. అలా చాలాసేపు వెదిగిన తర్వాత బ్రహ్మ విష్ణు ఇద్దరికి కూడా స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు. అలా చాలాసేపు వెతికి చివరికి వీళ్ళిద్దరూ ఓటమిని అంగీకరించారు. ఆ తరువాత శివుడు స్తంభరూపాన్ని త్యజించి అసలైన రూపంలోకి వచ్చేశారు. అది చూసినటువంటి బ్రహ్మ విష్ణువులకి ఈ విశ్వంలో అత్యంత శక్తివంతుడు పరమేశ్వరుడే అని కనివిప్పు కలిగింది. శివుడిని మించిన శక్తి ఏమీ లేదని వారు నమ్మారు. ఆ కథ ద్వారా పరమేశ్వరుడికి అంతం లేదు అని అర్థమయ్యింది. అందుకే శివుడిని స్వయంభవుడు అంటారు. అసలు భగవంతుడి శివుడికి అసలు అంతం అనేదే లేదా? ఎందుకంటే శివుడు అమరుడు. శివుడి గురించి ఒక ప్రసిద్ధమైన విషయం గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు. ఈ స్టోరీ ప్రజల మధ్యలో చాలా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఈ కథ నిజమైతే అసలు ఏ విధంగా శివుడు బ్రహ్మకి పుత్రుడు అవుతాడు? ఈ ప్రశ్నకు సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కూడా ఉంది. విష్ణు పురాణం ప్రకారం భూమి, ఆకాశము అలాగే ఈ పూర్తి ప్రపంచం నీటితో మునిగిపోయి ఉంది.
ఈ ప్రపంచంలో విష్ణువు తప్ప ఇంకెవ్వరూ కూడా లేరు. ఆ సమయంలో కేవలం విష్ణువు మాత్రమే నీటి మీద తేలుతూ ఉన్నారు. ఆ తరువాత విష్ణువు యొక్క నాభి నుంచి ఒక కమల పుష్పంలో బ్రహ్మ జన్మించారు. బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా ఈ విశ్వం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ శివుణ్ణి గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇదంతా గమనించినటువంటి విష్ణువు బ్రహ్మకి దివ్య దృష్టి ప్రసాదించి శివుడి గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పును తెలుసుకొని శివుడిని క్షమాపణ అడిగి పుత్రుని రూపంలో తనకు జన్మించమని శివుడిని అడిగారు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుని ప్రార్థనలు అంగీకరించి ఆశీర్వాదం ఇచ్చారు. ఆ తరువాత బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో తనకి ఒక పిల్లవాడు అవసరం పడింది. అప్పుడు శివుని యొక్క ఆశీర్వాదం బ్రహ్మదేవునికి వెంటనే గుర్తుకు వచ్చింది. వెంటనే శివుడు కోసం బ్రహ్మ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం తర్వాత శివుడు ఒక బాలుడి రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు బ్రహ్మ ముందు నిల్చుని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ ఆ బాలుడిని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు నాకు ఎలాంటి పేరు కూడా లేదు అని సమాధానం ఇచ్చాడు. అలా బ్రహ్మదేవుడు ఆ బాలునికి రుద్ర అని పేరు పెట్టారు. ఆ పేరుకు అర్థం ఏడుస్తూ ఉన్నవాడు అని అర్థం. పేరు పెట్టినప్పటికీ కూడా బాలుడు ఏడుపు ఆపలేదు. దాంతో బ్రహ్మ ఇంకొక పేరు పెట్టాడు. రెండో పేరు కూడా ఆ బాలుడికి నచ్చలేదు. అలాగే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏదో ఒక విధంగా బాలుడి ఏడుపు ఆపాలని శివునికి 108 పేర్లు పెట్టాడు. రుద్ర, సర్వ, భౌ, ఉగ్ర, ఈశ మరియు మహాదేవ్ లాంటి 108 పేర్లు పెట్టాడు. శివపురాణం ప్రకారం ఈ పేర్లన్నీ కూడా భూమి మీద రాయడం జరిగింది. తరువాత శ్రీమద్దేవి భాగవతం మహాపురాణం గురించి మాట్లాడుకోవాలి. ఈ పురాణంలో మహాదేవుని యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పారు. ఈ పురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మతో సృష్టి నిర్మాణం ఎవరు చేశారు అని అడిగారు. అలాగే మీ త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గురించి నారదుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బ్రహ్మ ఏం చెప్పాడు అనంటే దుర్గాదేవి నుంచి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పుట్టారని సెలవిచ్చాడు. ఆ దుర్గాదేవి ఆ ముగ్గురులకి తల్లి అని చెప్పాడు. మరియు కాల సదాశివుడు మా త్రిమూర్తుల తండ్రి అని చెప్పాడు. ఈ కథతో పాటు దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువుకు మధ్య జరిగిన గొడవ గురించి ఇంకొక కథ కూడా ఉంది. దేవి పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య గొడవ జరిగింది. గొడవలో భాగంగా బ్రహ్మ ఈ సృష్టిని నేనే తయారు చేశాను అని అంటాడు. దీనికి సమాధానంగా విష్ణువు నీకు నేను తండ్రిని, ఎందుకంటే నా నాభి నుంచి నువ్వు ఉద్భవించావు కాబట్టి అన్నాడు. అలా వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరుగుతూ వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికి వచ్చి పుత్రులారా, నేను మీకు ఈ విశ్వాన్ని తయారు చేయటం, పాలించడం లాంటి 2 పనులు అప్పగించాను. ఇదే విధంగా శంకరునికి సంహరణ, తిరోగతి లాంటి పనులు అప్పగించాను. సదాశివుడు ఇంకా మాట్లాడుతూ నాకు 5 ముఖాలు ఉన్నాయి. అకార్, ఉకార్, పుకార్, బిందు మరియు 5వ ముఖం నుంచి నాద్ అనే శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాలను కలిపి చూసినట్లయితే ఓంకారం తయారవుతుంది. ఈ ఓంకారాన్ని మనమందరము శివుని మూలమంత్రముగా చెప్పుకుంటూ ఉంటాము. సదాశివుడు ఇంకా చెప్పిన తరువాత శివుడి కంటే బ్రహ్మాండం మొత్తంలో ఎవరూ ఎక్కువ కాదని బ్రహ్మ విష్ణువులకు అర్థమైంది. దానితో ఇద్దరు కూడా శివునికి ప్రణామాలు చేశారు. ఇప్పటి వరకు శివుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. అయితే శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందాడు, శివుడి యొక్క గురువు ఎవరు అనే విషయాన్ని గురించి కూడా తెలుసుకుందాము. అయితే మీలో ఉండేటటువంటి చాలామందికి ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. శివుని పూర్తి విశ్వానికే గురువుగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే శివుడు ఎవరికి గురువుగా శిక్షణ ఇచ్చాడు? హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వానికి బ్రహ్మ, శంకరులు
ప్రథమ గురువులు అవుతారు. వీళ్ళిద్దరూ కూడా ఈ సృష్టిని తయారు చేశారు. బ్రహ్మదేవుడు తన మానసపుత్రులకు శిక్షణ ఇచ్చాడు. అలానే శివుడు తన జ్ఞానాన్ని 7గురు శిష్యులకు ఇచ్చాడు. అంటే శివుడు 7గురు శిష్యులకి గురువుగా చెప్పుకోవచ్చు. ఆ 7గురు శిష్యులని ఈరోజు మనం సప్తఋషులు అని పిలుస్తాము. ఈ వీడియోలో శివుడి జన్మ గురించి ఎన్నో విషయాలను తెలుసుకున్నాము కదా. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా లైక్ చేసి ఆ బోలా శంకరుడి యొక్క పూర్తి ఆశీర్వాదాన్ని పొందండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. హర హర మహాదేవ శంభో శంకర.